బంధాలు అనేది ఒక అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ఒక పర్సన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వాడికున్న ఒక ఇన్సెక్యూరిటీ కానీ అయిపోతుంది అని ఒక ఫియర్లో బతుకుతారు చాలా మంది. ఆ ఫియర్ ఉన్న వాళ్ళకి 100% బంధాలు అనేది చాలా ఇంపార్టెంట్. 1 పాయింట్. సెకండ్ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది ఇన్సెక్యూరిటీ మీకు నా తర్వాత ఏంటి అంటే చాలా మంది నేను చూస్తాను ఆ పిల్లల మీద విపరీతమైన నా కొడుకు ఏం చేసాడో తెలుసా అంటే ఎక్స్టెన్షన్ అనేది అది లేకపోతే అసలు ఎగ్జిస్టెన్స్ మీనింగ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది మీరు ఒక సపోజ్ మీరు ఒక మీ కొడుకునో ఎవరినో 10 ఏళ్ళు ప్రేమించారు బంధం ఏర్పరచుకున్నారు. అది గబుకుని డిసప్పాయింట్ చేశాడు. మీరు అదే ప్యాషన్ మీ వర్క్లోని ఒక ఎబిలిటీలోని ఒక ఆర్ట్లోని ఒక నాన్ దాంట్లో మీరు డెవలప్ చేయడానికి పెట్టినప్పుడు దట్ ఓన్లీ ఎన్హాన్స్ విత్ అండ్ డిమినిష్ ఇంకా మీ కంట్రోల్ ఉంటుంది. అది చెడిపోయిన మీ వల్ల అవుతుంది కానీ దాని వల్ల అవ్వదు. మీరు చెడగొడదు కదా, మేము చెడగొట్టలేదు. నమస్తే అండి. బంధాలు భూమి మీద భయపడేవాడికే నిజంగా, భయం లేనివాడికి బంధంతో పని లేదు. బంధంతో పని లేదంటే చెప్పాలంటే వాళ్ళు సన్యాసులు అని అర్థం. ఇన్ ది సెన్స్ అడవులకు పోయి కషాయ వస్త్రాలు వేసుకుంటారని కాదు, హృదయం విషయంలో వాళ్ళు ఖాళీగా ఉంటారు. అంటే దేహ స్వభావం విషయంలో అటివారు సన్యసించుంటారు. దేహ స్వభావం విషయంలో సన్యసించి ఉండగలిగినప్పుడు బంధాలు బంధకం కాదు, బంధాలు బాధ్యత అవుతుంది. ప్రతి బంధము కూడా ఒక బాధ్యతగా నిర్వర్తిస్తాడు. ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి మన దగ్గర ఉండకూడదు. ఫలితం ఆశించకు, కర్తవ్యం మాత్రం చెయ్యి అని చెప్తుంది భగవద్గీత. కానీ ఫలితం ఆశించకుండా ఎట్లా పని చేయాలా అని మనం అడుగుతాం. చివరికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేసే పనులన్నీ నన్ను ముంచేయి ఉంటాయి. ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్నట్టుగా పిల్లల విషయంలోనూ ఫ్రెండ్స్ విషయంలోనూ మనం మన ఎగ్జిస్టెన్స్ని చూస్తూ ఉంటాం. వాస్తవానికి మన ఎగ్జిస్టెన్స్ పిల్లలు ఫ్రెండ్స్ కదండి, భగవంతుడు ఎంత ఉంది మనకు. అందుకే ఈ అద్భుతమైనటువంటి జన్మను మనకి ఇచ్చాడు దేవుడు. ప్రతిసారి కూడా ప్రతి క్షణము కూడా మనలో మనము ఇక్కడి నుంచి మనం ఏ విధంగా ఉన్నత స్థితికి మనం చేరుకోగలగాలో. ఉన్నత స్థితి అంటే కార్లు బంగ్లాల విషయం కాదండి. ప్రతి సామాన్యుడు కూడా, మనిషి జన్మంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా భగవంతుడు కృప అలా ఉంచేశాడు. అది కోట్లు లక్షలు పెట్టి విలువ పెట్టుకునేది కాదు, అది కృప అంతే. అది మన హృదయం బట్టి దేవుడు మనకు అనుగ్రహించే పరిస్థితిలో ఉంటాడు. అందుకోసమే అది పొందుకోవాలంటే అదే ముక్తి. అది పొందుకోవాలంటే బంధాలు ఉంటాయి, ఆ బంధాలను బాధ్యతగా చేయాలి. కానీ ఆ బంధాలలో మన ఉనికి ఉండదండి. బంధాలలో మన ఉనికి లేదు అని తెలుసుకోవడానికి సగం జీవితం అయిపోతుంది. అందరికీ అనుభవం ఉంటుంది వాటికి, పెద్దలైన వాళ్ళకి, ఇంకా నెక్స్ట్ జనరేషన్ వారికి అనుభవం వస్తుంది. సో మన ఉనికి బంధాలలో లేదు. బంధాలు కేవలం బాధ్యతలే, మన ఉనికి భగవంతునిలో ఉంది. కాబట్టి ఇక్కడ బాధ్యతలు చేస్తూ, ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మనం యజ్ఞం అయిపోతుంటే తప్పితే మన ఉనికి భగవంతుని యందు మనకు అర్థమవుతుంది. మనల్ని మనం యజ్ఞం అయ్యే విధంగా మన బాధ్యతలు మనం చేయగలిగితే అప్పుడు మన ఉనికి ఉంటుంది. బంధాలలో ఉనికి ఉండదండి. ఎప్పుడు ఉంటుంది? మన బాధ్యతలను మనము ఫలితం లేకుండా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయగలిగినప్పుడు, ఈ క్రమంలో మనం యజ్ఞమైతే అక్కడ భగవంతుని యందు మనకు ఉనికి దొరుకుతుంది తప్పితే మరెక్కడా మానవుడికి బయట ఉనికి లేదు. అది కన్న బిడ్డలైతేనేమి, చేసుకున్న భర్త అయితేనేమి, స్నేహితులైతేనేమి, తోబుట్టువులైతేనేమి, ఎవరి విషయంలోనైనా మానవుడికి ఉనికి బంధాలలో లేదు. మానవుడికి ఉనికి వారు చేసేటువంటి పనిలో లేదు. మానవుడికి ఉనికి భగవంతుని యందే ఉంది. కాబట్టి ఉన్న బంధాలు, చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా కేవలం నేను యజ్ఞమైపోవాలి, అనగా మన దేహ స్వభావము జీరో అయిపోవాలి అనేటువంటి ఇదే భగవద్గీత. కర్మయందు అకర్మను చూడాలి, అకర్మయందు కర్మను చూడాలి. అప్పుడు జ్ఞానం అంటే ఈశ్వరుడు మనకు ప్రత్యక్షమవుతాడు. అక్కడ ఉంది మన ఉనికి. అదే అహం బ్రహ్మాస్మి, సోహము, తత్వమసి ఇట్లాంటి మహావాక్యాలన్నీ అక్కడ వస్తాయి. కాబట్టి ఉన్న బంధాలన్నీ కూడా బంధకాలుగా కాకుండా హాయిగా ప్రకృతి ఇచ్చినటువంటి వరముగా స్వీకరిస్తూ, ప్రకృతే వరముగా ఏ దేవుడు అనుమతించండి ఎవరితోటి ఆ బంధం కలిగి ఉండదు. భార్యాభర్తలు, పిల్లలు, బంధువర్గాలు వీళ్ళంతా దేవుడు అనుకూలం ఇస్తే తప్పితే మన చుట్టూ కోటరి ఉండదు. కాబట్టి ఈ బంధాలను జాగ్రత్తగా నిర్వర్తిస్తూనే, బంధాలలో బందీ కాకుండా, ఉపాయం లేని వాడిని ఊర్లో లేకుండా తరిమికొట్టమని ఒక సామెత ఉంది. ఇది ఉపాయం. బంధాలను బాధ్యతగా చేస్తూ, ఆ బంధాలు బంధకంగా కాకుండా బాధ్యతగా తీసుకుంటూ, ఆ బాధ్యతలో మనల్ని మనం యజ్ఞం అవ్వడం, అదే మానవుడికి ముక్తి. కాబట్టి ఒకసారి ఈ బంధాలు ఏ విధంగా మనల్ని ముక్తి వైపు నడిపించాలో ఆ ఉపాయం ఆలోచించండి.